హాయ్ అండి. అందరూ సంక్రాంతి ఎలా జరుపుకున్నారో? మేమైతే చాలా బాగా జరుపుకున్నాము. మార్నింగే మా పాప లేచి మంచిగా గుమ్మాన్ని అలంకరించి కలర్ వేసింది. మంచిగా నాకు సాయం చేసింది. తర్వాత మంచిగా మొత్తం కలర్స్ అన్నీ ఫిల్ చేసింది. తర్వాత నేను జొన్న రొట్టె చేసేసిన మంచిగా టిఫిన్లకు విలేజ్లో చేసినట్టు చేసి దానికి కాంబినేషన్గా చిక్కుడుకాయ కూడా నేను పెట్టేసిన. తర్వాత మా మదర్కి ఇష్టం అని చెప్పేసి, మా మదర్ రీసెంట్గా చనిపోయింది, ఆమెకి మా మామయ్యకు పెట్టేసిన అనమాట. మా మామయ్యకు కూడా జొన్న రొట్టె అంటే ఇష్టము, అందుకని ఆయనకు కూడా పెట్టేసినాక ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్లో కొంచెంసేపు సరదాగా గడిపినాము. తర్వాత నెక్స్ట్ డే రోజు గుడికి వెళ్ళాము. గుడికి వెళ్ళి నేను మా హస్బెండ్ కొత్త బట్టలు వేసుకొని గుడికి వెళ్ళి ఆ గుడిలో కొద్దిసేపు మా హస్బెండ్ని నేను చార్జ్ చేశాను అనమాట. చార్జ్ చేసినాక మళ్ళీ ఇంకా దేవుని దగ్గర ఒక 2-3 ఫోటోలు వేసి దిగినాము. తర్వాత మా హస్బెండ్ నన్ను ఆఫీస్కి తీసుకెళ్ళిండు బండి పైన. చక్కగా మంచిగా అనిపించింది. అలా ఆఫీస్కి వెళ్ళాక ఆఫీస్లో మా సార్ వాళ్ళందరూ కలర్స్ వేయమని అడిగితే మేమంతా అక్కడ ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళందరం కలిసి ముగ్గులను వేసాము. మా కొలీగ్స్ మేమందరం కలిసి చాలా మంచిగా అనిపించింది. ఫెస్టివల్ రోజు అంతా ఆడపిల్లలు, మా ఆఫీస్ బాయ్స్ అందరు కలిసి మంచి కలర్ ముగ్గులతోటి కలర్స్ నింపి చక్కగా పాటలు పెట్టుకొని మంచిగా అనిపించింది. అసలు పిల్లల మధ్యన సెలబ్రేషన్లు చేసుకున్నందుకు సంక్రాంతి అంటేనే అసలు సందడిగా ఉంటుంది కదా, అలా మంచిగా అనిపించింది అనమాట. ఆ రోజంతా సందడిగా గడిచిపోయింది. తర్వాత నేను మామూలుగా ఒక సెల్ఫీ దిగాను. తర్వాత మా హస్బెండ్ ఐస్ క్రీమ్ ఇప్పించిండు. ఇంటికి వచ్చి కొద్దిగా అలా సరదాగా డ్యాన్స్ చేసిన అనమాట. మంచిగా అనిపించింది చాలా రోజుల తర్వాత నెక్స్ట్ డే రోజు బగారా రైసును కనుమ కాబట్టి బగారా రైస్కి కాంబినేషన్గా చికెన్ కూడా చేసిండు మా హస్బెండ్. బగారా రైస్ తోటి తినడానికి చికెన్ చేసిండు. తర్వాత మురుకులు అవి అవి కూడా తినేసినాం. తర్వాత జొన్న రొట్టె కూడా చేశాను. నాకు అంతగా రాదనమాట, ఏదో అలా ట్రై చేశాను. పర్వాలేదు, బాగానే వచ్చింది, తినగలిగినాము మేము కూడా. ఇంకా జొన్న రొట్టె తోటి చికెన్తో జొన్న రొట్టె పెట్టుకొని తినేసి అలా అంతా అయిపోయాక మళ్ళీ ఫ్యాన్ అంటే నేను చిరంజీవి సినిమా బాగుంది అని చెప్తే ఇంకా 4 o'clockకి చిరంజీవి సినిమాకి అయితే వెళ్ళిపోయాము. తర్వాత ఇక చిరంజీవి సినిమాని చూసి మంచిగా ఎంజాయ్ చేసినాము. సినిమా కూడా బాగుంది. చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవిని స్క్రీన్ పైన చూసినందుకు చాలా హ్యాపీ అనిపించింది. మంచిగా సరదాగా గడిపినాం అనమాట. సినిమా అంతా ఫుల్ కామెడీగా బాగా